ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ 15వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత తులారాశి వారు 5 గుడ్ న్యూస్లు వింటారు. ఆ గుడ్ న్యూస్లు ఏంటి, అలాగే తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి, వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి దేవతారాధన ఈ తులారాశి వ్యక్తులకి మేలు చేస్తుంది, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి, శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే తమ ఆలోచనలను బయటికి చెప్పాలని అనుకోరు. ఇతరుల కుయుక్తులకి కూడా లొంగరు. ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కూడా కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు. అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు. ప్రజాకర్షణ కూడా ఈ తులారాశి వ్యక్తులకి అధికంగా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో మంచిగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులని అభివృద్ధి చేస్తారు. అనువంశికంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తూ ఉంటారు. అలాగే ఈ తులారాశి వ్యక్తులు అలంకార ప్రియులు. ఇతరుల అభిరుచిని కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు. కళారంగం, సాహిత్య రంగం, రాజకీయ రంగంలో రాణిస్తారు. యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే, డిసెంబర్ 15వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత ఈ తులారాశి వారి యొక్క జీవితంలో 5 గుడ్ న్యూస్లు రాబోతున్నాయి. అంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఫలితాలు ఈ సమయంలో వీరికి దక్కబోతున్నాయి. ఎందుకంటే గ్రహస్థితి ఈ సమయంలో వీరికి చాలా అనుకూలంగా అనిపిస్తుంది. కాబట్టి వీరు 5 శుభవార్తలు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో, అంటే చాలా కాలంగా మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి జీవిత భాగస్వామి మీ యొక్క లైఫ్ లోకి రావాలని ఆరాటపడుతున్నారు. దానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చి మీ యొక్క పెళ్లి సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క శుభవార్త అనేది మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. చాలా కాలంగా కలలు కన్నటువంటి మీ యొక్క జీవిత భాగస్వామి మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈ సమయంలో వివాహం కాని వ్యక్తులు, అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో మీరు అద్భుతమైన అవకాశాన్ని ఈ సమయంలో పొందుకుంటారు. అంటే చాలా కాలంగా ఒక మంచి ఉద్యోగం రావాలని, లైఫ్ లో స్థిరపడాలని మీరు ఆరాటపడుతున్నారు. దీనికి సంబంధించి ఎన్నోసార్లు ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ ఫలితం మాత్రం శూన్యం. కొన్నిసార్లు అవకాశాలు వచ్చినా కానీ ఆ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటే, మీరు చాలా విషయాల్లో కాంప్రమైజ్ కావాలి. మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి ఉద్యోగ అవకాశం రాక కొంతమంది కాంప్రమైజ్ అవుతూ ఉద్యోగం చేస్తున్నారు. మరికొంతమంది కాంప్రమైజ్ కాలేక ఖాళీగా ఉంటున్నారు. అటువంటి వారు ఎన్నో అవమానాలు కూడా పడుతున్నారు. వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఒక చక్కటి ఉద్యోగ అవకాశం, మీరు ఏ రిక్వైర్మెంట్స్ తో కోరికనైతే కలిగి ఉన్నారో అటువంటి కోరిక నెరవేరుతుంది. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నైతే ఈ యొక్క తులారాశి జాతకులు డిసెంబర్ 15వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత పొందుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క డిసెంబర్ 15వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత తులారాశి వారి యొక్క జీవితంలో కనుక చూసినట్లయితే, ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీరు ప్రేమ వ్యవహారంలో ఉన్నారు. మీ యొక్క ప్రేమ భాగస్వామిని జీవిత భాగస్వామిగా మార్చుకోవాలని, దానికి ఇరు కుటుంబ సభ్యుల ఆమోదం లభించాలని కలలు కంటున్నారు. వారి యొక్క ఆమోదంతో, అంటే పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని భావించి చాలా కాలంగా వారితో ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలో తెలియక మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సమయం అనుకూలంగా ఉంది.
మీరు ఖచ్చితంగా మాట్లాడతారు, వారిని ఒప్పించుకొని పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ యొక్క గుడ్ న్యూస్, ఈ యొక్క కోరిక ఏదైతే ఉందో మీకు చాలా సంతృప్తిని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. మీరు మీ యొక్క ప్రేమ భాగస్వామి ఈ యొక్క శుభవార్త వల్ల చాలా ఆనందాన్ని అయితే పొందుకోబోతున్నారు. అలాగే తులారాశి వారు విదేశాలకు వెళ్లాలనే కలను కలిగి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో, అంటే విదేశాలకు వెళ్లటం అనేది చాలా కాలంగా మీకున్నటువంటి ఒక బలమైన కోరిక. కొంతమంది చిన్నప్పటి నుండి విదేశాలకు వెళ్లి స్థిరపడాలనే కోరికను కలిగి ఉంటారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతమైతే జరగబోతుంది. ఈ పౌర్ణమి తర్వాత మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్లగలుగుతారు. మీరు కన్న కలలు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఆఫర్ మీ చేతికి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇంతకు ముందు మీరు ప్రయత్నం చేసినప్పుడు ఏవైతే ఆటంకాలు మీకు కలిగాయో, వీసా పాస్పోర్ట్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆర్థికంగా డబ్బు సమకూరకపోవటం కావచ్చు, కుటుంబ సభ్యుల మద్దతు లభించకపోవడం కావచ్చు, ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలు మీరు ఎదుర్కొంటూ అనేక రకాలుగా మీరు ఇబ్బందులు పడుతూ వచ్చారు. వారి యొక్క జీవితంలో వారి కోరిక నెరవేరటంతో చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతారు. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇది చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అని చెప్పుకోవాలి. ఈ విధంగా ప్రతి అంశం కూడా అనుకూలంగా మారి మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమమవుతుంది. అలాగే డిసెంబర్ 15 పౌర్ణమి తర్వాత తులారాశి జాతకుల్లో ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నవారు ఉన్నారో, రాజకీయ రంగంలో పార్టీలో తిరుగుతూ చాలా కాలంగా పార్టీ కోసం శ్రమిస్తున్నారు, కానీ మీకు ఎటువంటి గుర్తింపు దక్కటం లేదు, ఎటువంటి పదవి కూడా రావటం లేదు, పార్టీలో ఖాళీగా తిరుగుతున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. ఖచ్చితంగా మీకొక అవకాశమైతే పై అధికారుల నుండి వస్తుంది. ఈ యొక్క అవకాశాన్ని అతి త్వరలో మీరు వినియోగించుకోబోతున్నారు. దానికి సంబంధించినటువంటి శుభవార్తను రాజకీయ రంగంలోని ప్రముఖుల నుండి, అంటే మీరు పై అధికారుల నుండి వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క శుభవార్త అనేది మీకు, మీ కుటుంబ సభ్యులకి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే పార్టీలో ఇన్ని రోజులుగా ఖాళీగా తిరుగుతున్నారు కాబట్టి 10 మందిలో ఎన్నో అవమానాలు పడుతున్నారు. మీకు ఎటువంటి గుర్తింపు దక్కటం లేదు. పార్టీ కోసం మీరు ఎంత కష్టపడ్డా కానీ పార్టీ మీ యొక్క శ్రమను గుర్తించలేదని మీరు మనోవేదనకి గురైన సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో చాలా ఉన్నాయి. ఈ కారణంగా కుటుంబ సభ్యులతో మీకు చాలా సందర్భాల్లో గొడవలు కూడా వచ్చాయి. అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది. రాజకీయ రంగంలో మీరు మున్ముందు అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. దానికి సంబంధించి ఈ సమయంలో మీకు సంకేతంగా ఒక గుడ్ న్యూస్ అయితే అందబోతుంది. ఈ విధంగా పౌర్ణమి తర్వాత ఈ తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో 5 గుడ్ న్యూస్లు అయితే రాబోతున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులకు ఈ సమయంలో మీకు ఫలితం అయితే దక్కబోతుంది. ముఖ్యంగా ఈ తులారాశి వ్యక్తులు శివారాధన చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి ఫలితాలు మీకు వస్తాయి. అలాగే మీరు విష్ణు ఆరాధన చేయటం కూడా శ్రేయస్కరమనే చెప్పుకోవాలి. విష్ణు చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. అలాగే హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని మంగళవారం రోజు, అంటే శుభతిథి ఉన్న మంగళవారం రోజు సమర్పించండి. హనుమాన్ చాలీస పఠించండి. అలాగే మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేయండి, దాన ధర్మాలు చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీకు కలుగుతాయి. ఆర్థిక పురోగతి కోసం మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయావకాశాలు మెరుగుపడతాయి. అలాగే లక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించాలి. అలాగే ఇంటిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడు లక్ష్మీ కటాక్షం కలిగి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతారు. మీ యొక్క జీవితంలో ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి.